ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. జ్ఞానులను వారు కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియనని వ్రాయబడి ఉన్నది. ఈ లోకంలో ఉండేటువంటి జ్ఞానం లోకంలో ఉపయోగపడవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకోవడానికి లోక జ్ఞానం అయితే అది వృధా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ఎదురు నుంచి వచ్చేటువంటి జ్ఞానం అది ఎటువంటిదంటే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపు నలవకాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అస్సేపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానమును పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది. యాలనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యం ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారనైనను లేనిదే ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయువారికి సమాధానమందు విత్తబడును. ఇక లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని యొక్క లేఖనాల్ని మనం గ్రహించుకోగలం? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనంగా ఉంది. దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధిస్తూ ఉన్నారు, కానీ ఆ జ్ఞానం మరుగై ఉంది. జగతుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తం దీన్ని నియమిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం ఎవరైతే ఆయన గుమ్మం గడపల యొద్ద కనిపెట్టుకొని ఉంటారో, శ్రద్ధతో వెతుకుతూ ఉంటారో, తమ జ్ఞానాన్ని బట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి ఆలోచన చేస్తారో, అటువంటి వారికి తమ జ్ఞానాన్ని బట్టి దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి వారికి అదైతే దొరకదు. కానీ తమ జ్ఞానంను విడిచిపెట్టి దేవుడి యొక్క మాటలు యథాప్రకారంగా యథావిధిగా హృదయపూర్వకంగా దాన్ని వెతికినప్పుడు మాత్రమే అది మనకు దొరికేలాగా, ఆ ఉపదేశం మనకు అర్థమయ్యేలాగా, దాని సారం మనలో కుమరించబడేలాగా జరుగుతుంది. జ్ఞానులైతే జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు, మూర్ఖులు నోరైతే అప్పుడే నాశనం చేసుకుంటూ ఉంటారు. కనుక బుద్ధిమంతుని మనసు అయితే జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటుంది, కానీ తమ సొంత జ్ఞానాన్ని బట్టి పరిగెత్తేటువంటి వారు తమ జ్ఞానం చేత దేవుని సంగతులు అర్థం చేసుకోవాలనుకోవడం వల్ల వారికి ఏమి కూడా దొరకదు. కనుక జ్ఞానం అందరి ఎదుట ఉంది, అది వివేకం కలిగినటువంటి వారు పొందుకుంటూ ఉన్నారు. బుద్ధిహీనుడు కనులైతే పాతాళంలో ఉంటాయి, వారు ఎలాగా తెలుసుకోగలుగుతాడు? కనుక ఈరోజు ఎంత జ్ఞానాన్ని, మన సొంత జ్ఞానాన్ని ఎంత ఉపయోగించినా ఆయన సంగతులు మనం తెలుసుకోలేము, కానీ లౌకికాత్మ ద్వారా అస్సలు మనం గ్రహించలేము, కానీ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనం గ్రహించుకోగలం. కాబట్టి మన జ్ఞానాన్ని బట్టి వెళ్ళినప్పుడు మనకు విజయం లేదు, కానీ దేవుడి యొక్క జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకున్నప్పుడే మనకు విజయం అని ఉదయకాలను మనం తెలుసుకోగలగాలి. దాని కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టి మనం పొందుకోవాలి. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించి ప్రార్థన చేసుకుంటుండగా నీ జ్ఞానము చేత పోషింపబడినట్లుగా కృప దయచేయండి. అవసరాల నిమిత్తమే కాదు, కానీ జ్ఞానం పొందుకొని ఆ జ్ఞానానికి తగినట్లుగా నిన్ను సంతోషపెట్టే వారంగా ఉంచమని, జ్ఞానం కలిగి ఉండడం ద్వారా అనేకలు విడిపించడానికి కావాల్సిన బలం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.